గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్ షో బిజినెస్ ప్రైమ్ టైం. వరుస లాభాలకు బ్రేక్ పడింది. నష్టాలతో ముగించే మార్కెట్లు. సెన్సెక్స్ 315 పాయింట్లు నష్టపోయి 79,801 వద్ద క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,247 వద్ద స్థిరపడింది. ఇక ఈ రోజు అయితే ప్రస్తుతం పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 80,050 వద్ద కొనసాగుతుంటే అటు నిఫ్టీ 55 పాయింట్లు అంటే ప్రజెంట్ 77 పాయింట్ల లాభంతో 24,324 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఈవేళ అయితే మళ్ళీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి మార్కెట్స్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? అదేవిధంగా నిన్న లాభపడ్డ స్టాక్స్ మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, సన్ఫార్మా లాభాల బాట పట్టగా హెచ్సిఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ, మహీంద్రా నష్టాల్లో చవి చూశాయి. అలాగే కొన్ని బోర్డ్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, ఆర్బీఎల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, సుజుకి లాంటి బోర్డ్ మీటింగ్స్ ఉన్నాయి. మరి వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి స్టాక్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మనతో పాటు ప్రస్తుతం మూర్తి నాయుడు గారు జాయిన్ అయ్యారు. ఆయన అడిగి మీరు సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ మూర్తి నాయుడు గారు. మూర్తి నాయుడు గుడ్ మార్నింగ్ అండి. సార్ నా వాయిస్ వినిపిస్తోందా? ఎస్ సార్, ఎలా చూడాలి? కొంచెం వరుస లాభాలకైతే బ్రేక్ కనిపిస్తుంది. మళ్ళీ రోజు మళ్ళీ పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. సో ఇది ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది ఈరోజు. మార్కెట్స్ ఏదైతే కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి మార్కెట్ లో కొంచెం టెక్నికల్ కరెక్షన్ ఏదైతే నిన్న కూడా చెప్పుకున్నాం, మార్కెట్ లో ఏదైతే కొంచెం ప్రాసెస్ ఏదైతే స్లోగా ఉన్నదో మనకి టెక్నికల్ కరెక్షన్ ఉండే అవకాశం ఉంది. అది కూడా ఏదైతే మనకి మార్కెట్ లో ఈ రోజు ఫ్రైడే కాబట్టి సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మార్కెట్ లో కొంచెం కరెక్షన్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ లో కొంచెం స్లోగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సెక్టర్ లో చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ ఈ రోజున మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఐటీ సెక్టర్ లో ఏదైతే మనకి కోఫోర్జ్ కానీ, టీసీఎస్ కానీ, ఎంఫోసిస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎల్టీఎం కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఐటీ సెక్టర్ కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజున రిమైనింగ్ చూసుకున్నట్టయితే మనకి ఆటోమొబైల్ సెక్టర్ కూడా లాస్ట్ కొద్ది రోజులుగా స్తబ్దంగా ఉన్నటువంటి ఆటోమొబైల్ సెక్టర్ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. ఏదైతే బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, అదేవిధంగా అశోక్ లైలాండ్, హీరో మోటార్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తాయి. ఇట్ ద సేమ్ టైం మెటల్ సెక్టర్ కూడా అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా మార్కెట్ లో స్లైట్లీ బుల్లిష్, బట్ ఎనీ టైం మార్కెట్ లో ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. సరే, అలాగే మూర్తి గారు అయితే నిన్న ప్రధానంగా మనం చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఇది కూడా నేను నష్టాలు పడడానికి ఒక చిన్న ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. ఏంటంటారు, అంత ఒత్తిడి ఎందుకు వచ్చింది అనుకోలే ఆ రెండు స్టాక్స్ మీద? ఇట్స్ టెక్నికల్ కరెక్షన్. ఆల్రెడీ మార్కెట్ ఏదైతే ఒక గత 7 సెషన్స్ గా కంటిన్యూస్ గా మార్కెట్ ఒకే స్ట్రెచ్ లో వెళ్ళిన తర్వాత కొంచెం రిట్రేస్మెంట్ లో భాగంగానే మన కొంచెం టెక్నికల్ కరెక్షన్ తప్ప దాంట్లో అంతకు మించి దాంట్లో మనం ఎక్కువగా ఊహించడానికి అవసరం అయితే ఏమీ లేదు. యాక్చువల్ గా అయితే మార్కెట్ అయితే మాత్రం టెక్నికల్ గా కరెక్షన్ లో భాగంగానే 1 వీక్ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మనకి మార్కెట్ లో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇవాళ బోర్డ్ బిడింగ్స్ కి సంబంధించి ఎలా చూడొచ్చండి? రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, ఆర్బీఎల్, అలాగే సుజుకి ఇలాంటి కొన్ని కీలక కంపెనీల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? దాని నిమిత్తం ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటుగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, జియో ఫైనాన్స్ కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ప్లస్ ఇది ఫ్రైడే కాబట్టి కొంచెం సెల్లింగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కి మార్కెట్ కొంచెం మూమెంట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు కానీ, ట్రేడర్స్ కానీ కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఉంది ఈ రోజున. అదేవిధంగా మనకి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే స్టాక్స్ లో చూసుకున్నట్టయితే సిమెంట్ ఇండస్ట్రీ ఏదైతే కానీ, అంబుజా సిమెంట్ కానీ, అదేవిధంగా బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగానే కొంచెం మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ వైపుకి కొంచెం ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ కొంచెం కాషియస్ గా మార్కెట్ ఏదైతే కొంచెం సెల్ వైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి కొంచెం ఆచితూచి మనం మార్కెట్ లో స్టెప్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏదైతే కొన్ని స్టాక్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్ కానీ కొంచెం స్పెల్ మారి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మార్కెట్ లో కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే ఒక 11-11:30 కల్లా మార్కెట్ లో కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఫ్రైడే కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ సెల్లింగ్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా వీకెండ్ మూడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం మనతో జగదీశ్వర్ గారు సికింద్రాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జగదీశ్వర్ గారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, మూర్తిని అడగండి, మీ స్టాక్స్ ఏంటో అడగండి. ఇది నా దగ్గర టోరెంట్ ఫార్మా షేర్స్ నేను అందులో జాబ్ చేసినప్పుడు ఇచ్చారండి. టోరెంట్ ఫార్మా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఉంచుకోవాలన్నా ఫ్యూచర్ ఎలా ఉన్నది? ఫ్యూచర్ అయితే బాగున్నది సార్. ఇది కూడా 1,00,000 కోట్ల పైన ఉన్నటువంటి కంపెనీ. ఇది ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ లోనే ఉంది. మార్కెట్ కూడా బాగున్నది. ఇది మార్కెట్ లో కూడా ఫార్మా కంపెనీస్ అన్నట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 years గా కూడా అబౌవ్ 34% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. కాబట్టి మీరు ఇబ్బంది లేదనుకుంటే హోల్డ్ చేసుకోండి, ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు కాల్ చేసినందుకు. ఎస్ సార్, మనం నిన్న కూడా మీరు ఆల్రెడీ 5 స్టాక్స్ రికమెండ్ చేస్తారు, డిమార్ట్ ఇలాంటి స్టాక్స్. సో అంటే ఈ రోజు ఎలాంటి ఏ సెక్టర్లు మెయిన్గా చేస్తారు? నేను చేసిన స్టాక్స్ సంబంధించి ఇంకేమన్నా కంటిన్యూ చేయొచ్చా వాటిలో? కాకపోతే ఈ రోజు మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి అక్యుములేట్ చేసుకోవడానికి మళ్ళీ మనకి మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా ఏదైతే ఈ రోజున కొంచెం ఐటీ సెక్టార్ ఒకటే కొంచెం పాజిటివ్ గా ఉన్నది. ఐటీ సెక్టార్ లో కూడా మనం అనుకున్న టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, కోఫోర్జ్ కానీ, ఎంఫోసిస్ కానీ, అదేవిధంగా ఏఐ టెక్నాలజీకి దగ్గరగా ఉండి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఇలాంటి స్టాక్స్ లోనూ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో కొంచెం మూవ్మెంట్ అయితే 1% అబౌవ్ మూవ్మెంట్ అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ నిన్న మీరు అనుకున్నట్టుగా బ్యాంకింగ్ సెక్టర్, యాక్సిస్ బ్యాంక్ కానీ, అదేవిధంగా బ్యాంక్స్ ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. కంప్లీట్ గా బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్ ఉంది. ఏదైతే ఎస్బీఐ దగ్గర నుంచి ఇండియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, సెంట్రల్ బ్యాంక్ అని అబౌవ్ 1% మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా చూసుకున్నట్టయితే జస్ట్ స్లైట్లీ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్లైట్లీ కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా రిమైనింగ్ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఏయూ బ్యాంక్ కానీ, అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, ఇలాంటి ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ 1% అబౌవ్ డౌన్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఏదైతే వన్ సైడ్ పెరిగినటువంటి ఎనర్జీ సెక్టర్ కూడా అదేవిధంగా డౌన్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హౌసింగ్ ఫైనాన్స్ లాంటివి కానీ, అదేవిధంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానీ, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, చోళమండల ఫైనాన్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్నట్టుగా సిమెంట్ సెక్టర్ దానికి సంబంధించిన ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్ కానీ కొంచెం మార్కెట్ లో 570 రూపాయల దగ్గర అంబుజా సిమెంట్ కానీ, అదేవిధంగా ఏసీసీ 1990 దగ్గర నుంచి ఏసీసీ కానీ డ్రాస్టికల్ ఫాల్ అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ సెక్టార్ లో డౌన్ ట్రెండ్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి కొంచెం ఆచితూచి ఇంట్రాడే ట్రేడర్స్ చేయవలసిన అవసరం అయితే ఉంది సార్. ఖచ్చితంగా సార్. అంటే మీరు చెప్పినట్టుగా సిమెంట్ స్టాక్స్ తో పాటు అంటే డిఫెన్స్ అండ్ రియల్ సెక్టర్ మీద డిఫెన్స్ అయి ఉంటుంది కాబట్టి అసలు రియల్ సెక్టర్ లో ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు. యాక్చువల్ గా ఈ రోజు అయితే మాత్రం మనకి ఏదైతే సెక్టార్ చెప్తున్నాం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్, అదేవిధంగా మెటల్స్ సంబంధించింది, అదేవిధంగా మనకి ఎనర్జీ సంబంధించిన సెక్టర్స్ కూడా కొంచెం డౌన్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే కొంచెం స్టేబుల్ గా ఉన్నదైతే ఐటీ అండ్ ఆటోమొబైల్, బట్ అది కూడా స్లైట్లీ బుల్లిష్. అంతే మార్కెట్ 11:30, 12 o'clock కల్లా మళ్ళీ ఓవరాల్ గా కూడా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది మార్కెట్ లోను. ఎందుకంటే వీకెండ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 weeks నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ ఏదైతే గత 5-6 నెలల్లో ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చిందో దాన్ని ఇంచుమించుగా 80 to 90% రికవరీ చేసే అంత స్పీడ్ గా మార్కెట్ పెరిగింది. కాబట్టి కొంచెం వీకెండ్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషరే కాకుండా నెక్స్ట్ వీక్ కూడా అదే ప్రెషర్ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు మాత్రం మార్కెట్ లో కొంచెం ఈ స్తబ్దత అయితే ఉంటుంది. దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేసి మనం దాని తగ్గట్టుగా మనం మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ట్రేడ్ చేస్తూ ఉంటే మనకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. సరే సార్, ఈ వచ్చే వీక్స్ లో ఐపీఓస్ కూడా ఎక్కువగా వస్తాయంటున్నారు. ఇప్పుడు ఐపీఓకి సంబంధించి వెయిట్ లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది సార్. అంటే ఐపీఓ ఇయర్ ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఐపీఓ స్టార్ట్ అయింది. ఇంకా మనకి ఐపీఓ దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎందుకంటే మార్కెట్ అంత పెద్ద మూమెంట్ పెద్దగా బాగాలేదు. ఐపీఓ వైపు మనం చూడటానికి దాని యొక్క బేస్ కానీ, ఆ కంపెనీ యొక్క ఫేస్ కానీ అదంతా మొత్తం డీటెయిల్ గా చూస్తే తప్ప దాని గురించి మనం చెప్పలేం. ప్రస్తుతానికి అయితే ఐపీఓస్ అంత స్పీడ్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఓవరాల్ గా లైఫ్ టైం హై క్రాస్ అయిన తర్వాత వచ్చే ఐపీఓస్ లోనే మంచి మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా. అలాగే సార్, చాలా మందికి కొంతమందికి ఇంకా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం భయాలనే వెంటాడుతూ ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం రిస్క్ లేదని మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే వాటి గురించి ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్ అసలు ఎలా వెళ్ళాలి, ఎలా ఎంటర్ కావాలి? డైరెక్ట్ గా డిమాట్ అకౌంట్ తీసుకునే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా సరే మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు కూడా చేసేది ఏంటంటే లంసమ్ గా అందరి దగ్గర నుంచి తీసుకుని లైసెన్స్డ్ విధంగా
వాళ్ళు దీంట్లోనే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందులో కూడా బాగా ఎక్స్పర్ట్స్, దీంట్లో ఒక 2 decades 3 decades మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉంటారు. కొన్ని వేల కోట్లు ఫండ్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి ఆ రిస్క్ పెద్దగా లేకుండా, రిస్క్ తక్కువగా ఉండేట్టుగా, రివార్డ్ పర్ఫెక్ట్ గా వచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసి ఇదే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అలా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ లో 5 to 10 years కానీ 10 to 20 years కానీ ఇన్వెస్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీసుకున్నారు. అదే మ్యూచువల్ ఫండ్స్ కూడా డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేయడమే, కాకపోతే మీకు తెలియకపోతే అది ఎక్స్పర్ట్స్ చేత ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడంతో పాటుగా దానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్టాక్స్ లోను వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు, మనకు ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది, నేను చేసుకోగలను అనుకుంటే డీమాట్ అకౌంట్ తీసుకుని రెగ్యులర్ గా మనల్ని ఫాలో అవుతూ ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలో ఆ స్టాక్స్ లో మీరే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకుని మార్కెట్ లో ఎక్కడైతే ఎగ్జిట్ అవ్వాలో అక్కడ మీరే ఎగ్జిట్ అవుతూ ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. వాటి గురించి కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం నాగార్జున గారు కూకట్పల్లి నుంచి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ సార్ నాయుడు గారు. ఎస్ అడగండి సార్, మీ స్టాక్స్ ఏంటో అడగండి. భారత్ ఫోర్జ్ అండ్ బీడీఎల్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్ ఒకసారి. భారత్ ఫోర్జ్ అండ్ బీడీఎల్ యా ఓకే సార్. యాక్చువల్గా భారత్ ఫోర్జ్ కూడా 53,000 crores ఉన్న కంపెనీ సార్. భారత్ ఫోర్జ్ అయితే ఎంట్రీ అయితే ఇక్కడ 1100 దగ్గర 1100 అబౌవ్ మీరు ఏ ప్రైస్ లో అయినా సార్ తీసుకోవచ్చు సార్, అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా మంచి స్టాక్. లాస్ట్ ఇయర్ ఒక్కసారి కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా అయితే లాస్ట్ 5 years నుంచి కూడా 33% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇబ్బంది లేదు, మీరు 1100 పైన మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే ఇబ్బంది లేదు. ఇంకోటి బీడీఎల్ చెప్పారు సార్. యా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా, ఇది కూడా 50,000 crores ఉన్న కంపెనీ. బీడీఎల్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది సార్. మీరు 1400 దగ్గర ఉంది, మీరు ఒక 2 price points అనుకుని 1400 rupees దగ్గర మీరు అక్యుములేట్ చేయండి. ఒకేలా ఏదైనా రిట్రెస్మెంట్ లో భాగంగా వస్తే 1200 వస్తేనే మళ్ళీ యావరేజ్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ లో బీడీఎల్ కూడా మంచి పొజిషన్ లో తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి కూడా 50% అబౌవ్ ఉన్నది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పెడతానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు దీంట్లో హ్యాపీగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే బీడీఎల్ మాత్రం ఒక 2 price points సెలెక్ట్ చేసుకుని 1400 దగ్గర మళ్ళీ బిలో ఏదైనా వస్తే 1200 దగ్గరికి వస్తేనే యావరేజ్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, చెన్నై నుంచి శర్మ గారు. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి సార్. 2 స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకటేమో ఎన్డిసిసి, రెండోదేమో ఎలక్ట్రా. ఈ రెండు ఈ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయండి. ఇవి మా కామెంటరీ ఎలా ఉంది కొంచెం చెప్పగలరా సార్? ఎన్టీపీసీ అయితే చాలా పెద్ద కంపెనీ, 3,50,000 crores ఉన్నటువంటి కంపెనీ ఇది. మార్కెట్ అయితే లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ సార్ ఇది. మార్కెట్ లో మీరు ఇక్కడ 350, 360, 340 దగ్గర మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ అయితే మాత్రం బాగానే ఉన్నది. అదేవిధంగా వలెక్ట్రా ఒకటి అడిగారు. వలెక్ట్రా గ్రీన్ టెక్ అనేది ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన వెహికల్ దానికి సంబంధించిన కంపెనీ అండి. ఇది ఒక 10,000 crores కంపెనీ ఇది. అదే మార్కెట్ ఏదైతే 900కి వెళ్ళిన తర్వాత ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది 2024 దగ్గర నుంచి ఒక 1 year లో. ఇది 1200 ఎంపో ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే దీంట్లో కొద్దిగా ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇంకా మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే రాలేదు వలెక్ట్రాకి. అది మళ్ళీ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే టైం వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కపుల్ ఆఫ్ మంత్స్ అయితే దాంట్లో కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మూర్తినాయుడు గారు, ప్రజెంట్ మళ్ళీ చూసుకుంటే సెన్సెక్స్ మనకి కొంచెం నష్టాల్లోనే మళ్ళీ ట్రేడ్ అవుతుంది, 146 పాయింట్ల నష్టంతో. అటు నిఫ్టీ కూడా అంటే 80,000 క్రాస్ చేసి మళ్ళీ డౌన్ అవుతుంది. ఏంటంటే అంత కన్సల్టేషన్ ఎందుకు అప్ అండ్ డౌన్స్ వస్తాయి అనుకోవాలి? ఏమున్నాయంటారు, అంత ఇష్యూస్ ఏమున్నాయంటారు? మార్కెట్స్ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మార్కెట్స్ అన్ని కూడా మనం ఫస్ట్ నుంచి చెప్తుంది అంటే సెంటిమెంట్ బేస్ మీద మార్కెట్స్ మూవ్మెంట్ బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే మార్కెట్ లో ఒక 2 weeks నుంచి ఒక డ్రాస్టికల్ గా మార్కెట్ ఒకే సైడ్ లో వన్ సైడ్ లో మార్కెట్ పెరగడం అనేది మనం చూసాం. ఇప్పుడు అది మనకి ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఒక 2 weeks తర్వాత మళ్ళీ జస్ట్ ఇప్పుడు మనకి అక్కడ లాస్ట్ 3-4 days నుంచి కూడా ఒక కన్సాలిడేషన్ మోడ్ కనబడుతుంది. అది ఈ రోజున కన్ఫర్మేషన్ తీసుకుని మార్కెట్ లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. మనం ఏదైతే ఒక 10:30 or 11 o'clock దాటిన తర్వాత మార్కెట్ లో కన్ఫర్మేషన్ గా ఖచ్చితంగా ఈ మార్కెట్ ఇవాళ డౌన్ ట్రెండ్ ఉండదు అనే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అది మన ఈ షో మొదలెట్టిన దగ్గర నుంచి కూడా చెప్తున్నాం. ఆల్రెడీ మైనస్ లో కూడా వచ్చింది మార్కెట్. ఎందుకంటే ఫ్రైడే రోజు సెంటిమెంటల్ గా కూడా మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ ఎట్ ద సేమ్ డే లాస్ట్ 8 sessions కూడా ఏదైతే 21,700 దగ్గర నుంచి స్పాట్ మనం చూసుకున్నట్టయితే 24,300 కూడా
ఆల్మోస్ట్ మనకి ఏదైతే లాస్ట్ 4 months గా మనకి ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చిందో అందులో 50% అబోవ్ మార్కెట్ లో రికవర్ అయితే చేసింది. అంత రికవర్ చేసిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ అయితే మళ్ళీ ఉంటుంది. దాంట్లో ఏదైతే 23,400 దగ్గర నుంచి స్పాట్, అక్కడ నుంచి 23,200 300 కూడా వచ్చి ఒక 500 పాయింట్ నుంచి ఒక 1000 పాయింట్ వరకు కూడా మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ లో కూడా మంచి ఒక డౌన్ ట్రెండ్ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అంటే జనరల్ గా అంటే 4 months తర్వాత మళ్ళీ 80,000 క్రాస్ అయింది కాబట్టి సో అది కనీసం ఈ వీకెండ్ కైనా చూపిస్తే అది కొంచెం ఒక సాటిస్ఫాక్టరీ కనిపిస్తుంది అండి. ఎస్ సార్, మళ్ళీ శర్మ గారు జాయిన్ అయ్యారు. శర్మ గారు అడగండి సార్. యా శర్మ గారు. నేను ఇందాక అడిగింది, సారీ టు డిస్టర్బ్ యూ సార్ అగైన్. చెప్పండి, పర్లేదు. ఎన్బిసిసి అండి, నేషనల్ బిల్డింగ్. మీరు ఎన్టీపీసీ చెప్పారు. ఓకే, నేషనల్ బిల్డింగ్. నేను అడిగింది ఎన్బిసిసి. ఎన్బిసిసి. ఓకే ఎన్బిసిసి సార్. ఓకే, ఎన్బిసిసి వచ్చి ఒక 26,000 crores కంపెనీ అండి ఇది మార్కెట్ లో. ఇది యాక్చువల్ గా ఏంటంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years గా లాస్ట్ 3 years గా కూడా 50% అబోవ్ ఉన్నది. ఒక మంచి కంపెనీయే, కానీ దీనికి ఎంట్రీ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ప్రస్తుతానికి అయితే మాత్రం 90 అబోవ్ మీరు మళ్ళీ ఎంట్రీ అవ్వచ్చు. ఇది 130 వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్ జరిగింది. 90 అబోవ్ మీరు ఏ ప్రైస్ తీసుకున్నా సరే పర్వాలేదు, అక్యుములేట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో స్టెప్ బై స్టెప్ మార్కెట్ లో మళ్ళీ ఇది కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ శర్మ గారు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నాడు సురేష్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అడగండి సార్ మీ స్టాక్స్ అడగండి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 4 or 5 years వరకు కంటిన్యూ చేయొచ్చు అండి, లేదంటే డ్రాప్ అయిపోవచ్చు. దాంట్లో కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ను విత్డ్రా చేయాలా లేదా స్టాప్ చేయాలా లేదంటే కంటిన్యూ చేయొచ్చు అనేది క్వశ్చన్. చెప్తారు సార్ మూర్తి గారు. యాక్చువల్గా అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్తాను సార్. ఆల్రెడీ మార్కెట్ ఎప్పుడైతే మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్ తీయాలనుకుంటే మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నుంచి మళ్ళీ లైఫ్ టైం హై క్రాస్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక రేంజ్ దాటిన తర్వాత కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా అక్యుములేట్ చేయడానికే ప్రయత్నం చేయండి సార్, మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సార్ ఇందాక మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు మాట్లాడుతూ ఆల్రెడీ చెప్పారు, అంటే కొంత ఎక్స్పర్ట్స్ని సంప్రదించి తర్వాత మీరు వెళ్తే బాగుంటుంది, లేదా మీకు అవగాహన ఉంటే మీరు వెళ్ళొచ్చు అని. అంటే గతంలో కాదు, ఇప్పుడు ఆన్లైన్లోనే చేసుకునే అవకాశం కూడా వచ్చింది. అంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ మ్యూచువల్ ఫండ్స్? ఎన్ని రకాలు ఉంటాయి? మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, హెచ్డిఎఫ్సి ఉండొచ్చు, యాక్సిస్ బ్యాంక్ ఉండొచ్చు, ఏదైనా సరే ఓకే వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్స్ లో డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కేవైసీ అంతా కూడా మీరు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదే వాళ్ళు అప్లై చేసుకుంటారు కేవైసీలోను. అట్ ద సేమ్ టైం మీరు ఎలక్ట్రానిక్ సిప్ మోడల్ లో మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పెట్టినా సరే ఆ వైర్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది దాంట్లో ఏదైతే రెగ్యులర్ గా మీరు ఏదైతే సిప్ మోడల్ పెట్టారో అది రెగ్యులర్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లో ఉంటే మీరు ఏదైతే హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉన్నాయి. వాటిలో సింపుల్ గా మీరు మీరు ఒకసారి లాగిన్ అయ్యి మరి కన్ఫర్మ్ చేసుకుని మంత్లీ మీ యొక్క 1,000 రూపాయలు 2,000 3,000 అది మీకు ఎలక్ట్రానిక్ దాంట్లో ఆన్ చేసి పెడితే ప్రతి నెల కూడా దాంట్లో వెళ్తూ ఉంటుంది. ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకుని మనం మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో హెచ్డిఎఫ్సిలో మనకి మిడ్ క్యాప్ కావాలా, స్మాల్ క్యాప్ కావాలా, లేకపోతే ఫ్లెక్సీ ఫండ్ కావాలా, లేకపోతే హైబ్రిడ్ ఫండ్ కావాలా, ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టి సెక్టార్ వైజ్ కూడా ఉన్నాయి. మీరు ఫార్మా కానీ, ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ సెక్టార్ వైజ్ కూడా ఉన్నాయి. అలా మీకు మనకు నచ్చిన ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ పడుతుంది కాబట్టి ఓవరాల్ గా యావరేజ్ అయ్యి మార్కెట్ లో మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. యా సార్, ఇంకా మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా మనం ఏ స్టాక్స్ అయితే తగ్గాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే అది ఎక్కువగా అంటే ఆ ఫార్ములా అనేది ఫాలో అవుతుంటారు కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ నిఫ్టీ గత వారం అంతా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మదుపర్లు ఆటోమేటిక్గా లాభర్ స్పీకర్కి పాల్పడడంతో కొన్ని స్టాక్స్ మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైనా బెటర్గా ఉంటుందా న్యూ కామర్స్? ఇప్పుడు ఐటీ సెక్టర్ పెద్ద మూవ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అండి, ఐటీ సెక్టర్ లో ఉన్న మనం ఇందాక చెప్పుకున్నటువంటి టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అట్ ద సేమ్ టైం హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఎప్పుడు మార్కెట్ లో బ్యాంకింగ్ సెక్టర్ డిప్ అయిన కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఈ రెండింటిలో అక్యుములేట్ చేయడం అన్నది మర్చిపోకుండా చేస్తే మంచి లాభాలు తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మీరు ఎనీ డిప్ ఎంత మార్కెట్ లో కరెక్షన్ అయితే అంత ఆపర్చునిటీ అనుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మనం తీసుకోవచ్చు. యాక్చువల్ గా రీసెంట్ టైంలో కూడా మనం చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే 700 బిలో వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ మనం అక్యుములేట్ చేస్తూ మొదలు పెడితే మళ్ళీ 800 పైన ఈ రోజున 800 పైన 814, 815, 830, 820 వరకు కూడా మళ్ళీ రీచ్ అవడం అయితే చూసాం. అందుకని ఏంటంటే
ఏదైతే నెంబర్ 1 స్టాక్స్ అనుకున్నామో వాటిలో మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇందాక అడిగినటువంటి ఫార్మా కంపెనీ టొరంటో ఫార్మా అడిగారు. టొరంటో ఫార్మా కూడా ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం అద్భుతమైన గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. ఫార్మా కంపెనీస్ లోనూ టొరంటో ఫార్మా కానీ, సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, లుపిన్ కానీ, అదేవిధంగా బల్క్ డ్రగ్ లకు వచ్చినప్పటికి ఏదైతే దివేస్ ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా అగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్స్ లోనూ లారస్ ల్యాబ్స్ కానీ, ఇలాంటి వాటిలో మనకి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే, లేదా ఫార్మా సెక్టార్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నా సరే మనకి ఆ సెక్టార్ ఎవరి గ్రీన్ ఉంది కాబట్టి మనకు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఎస్ డెఫినెట్గా సార్. అలాగే నిన్న అంటే కొంచెం మార్చ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిపెండ్స్ ఆన్ చూసుకుంటే హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం నికర లాభం గడిచినట్టుగానే తెలుస్తుంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కానీ, అంటే వీటిలో ఎలా ఉంటుంది సార్? హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అన్నది మంచి క్యాపిటలైజేషన్, ఒక 5 lakhs crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఏ బ్యాంక్ కూడా లేనటువంటి అంత అద్భుతమైన క్యాపిటలైజేషన్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ప్లస్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో దానికంటే ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమి టాకా ఉండదు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు కూడా ఏదైతే 5,47,000 కోట్లు ఉన్నటువంటి కంపెనీ చిన్న కంపెనీ కాదు అది. అలాంటి వాటిలో ఏంటంటే మనకి క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ధైర్యంగా ఉంటుంది మార్కెట్ లో మనం ఏం చేసినా సరే. అదేవిధంగా దాంట్లో పాటుగా మనకి రెగ్యులర్ గా మనం ఎఫ్ఎంసీజీలోనూ రీటైలింగ్ సెక్టర్ లోనూ మనకి డిమార్ట్ లాంటిది కానీ, ఏదైతే రెగ్యులర్ గా మనకి మంచి గ్రోత్ ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నట్టయితే డిమార్ట్, ఎఫ్ఎంసీజీతో పాటుగా రీటైల్ సెక్టర్. డిమార్ట్ చూసుకుంటే అవెన్యూటీ సూపర్ మార్కెట్, ఇది కూడా సుమారుగా 2,90,000 కోట్లు మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. దాంతో పాటుగా మంచి క్వార్టర్ మంచి రిజల్ట్ ఇస్తూ, అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మంచి బ్రహ్మాండంగా ఒక 10 to 15% ముందుకెళ్తున్నటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు. లాస్ట్ 5 years నుంచి కూడా 14% నుంచి 15% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. అదేవిధంగా ట్రెంట్ అని టాటా వాళ్ళది ఒక రీటైల్ సెక్టర్ దానికి సంబంధించింది. రిలయన్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నదో అలాగే టాటా వాళ్ళది ట్రెంట్, ఇది కూడా ఒక 1,60,000 కోట్ల కంపెనీది. లాస్ట్ 5 years నుంచి మంచి పెర్ఫార్మ్ చేస్తూ మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి కంపెనీది. ఏదైతే లాస్ట్ మనకి 3 years గా చూసుకున్నట్టయితే 60% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి కంపెనీది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 30% వరకు కూడా ఇంత డౌన్ ట్రెండ్ లో కూడా ఒక 30% రేట్ ఇచ్చినటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్ లో మనకి రెగ్యులర్ గా బిజినెస్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు కొండారెడ్డి గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ కొండారెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. రాధికా జ్యువెలరీ స్టాక్ గురించి అండి. ఒకటేనా? రాధికా జ్యువెలరీ, రాధికా జ్యువెలరీ ఒకటి, విప్రో సార్. నేను లాంగ్ టర్మ్ కి స్లోగా అక్యుములేట్ చేసుకుంటున్నాను ఒక 2 years బట్టి. సో ఫర్దర్ గా ఈ 2 స్టాక్స్ కన్సిడరేషన్ చేయమంటారా, ఎలా ఉంటుంది? ష్యూర్ అండి, ఓకే. రాధికా జ్యువెలరీస్ అయితే చిన్న కంపెనీ అయినా 1,000 crores కంపెనీ అయినా సరే రిజల్ట్ ఓరియంటేషన్ అయితే మంచి పెర్ఫార్మ్ చేస్తుంది సార్. లాస్ట్ 3 years నుంచి కూడా 30% అబోవ్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 52% రిటర్న్ ఇచ్చింది. అదేవిధంగా దీంట్లో కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా బాగానే ఉంది కాబట్టి స్టాక్ చిన్నదైనప్పుడు కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్నది. కంపెనీ కూడా డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్స్ 48.8% కాంపౌండ్ లాస్ట్ 5 years చూసుకుంటుంది. పెద్దగా ఇబ్బంది లేని కంపెనీ, హ్యాపీగా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి విప్రో అడిగారు, విప్రో కూడా మీకు ఇబ్బంది లేదు సార్. విప్రోలో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో పనిచేస్తున్నటువంటి కంపెనీ, మీకు అలా టాక్ అయ్యి లేదు. లాస్ట్ 2-3 years పెద్దగా రిజల్ట్ ఇవ్వకపోయినప్పుడు కూడా మీరు అక్యుములేట్ చేసుకుంటే మాత్రం మీరు మళ్ళీ మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఇయర్ మళ్ళీ ఐటీ కొంచెం డౌన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఆ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మీరు మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ కొండారెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, అలాగే మూర్తి గారు ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్లో అయితే మనకి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మనకి కొంచెం గ్యారంటీ ఉంటుందని చెప్తున్నారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఎలా చూడొచ్చు అండి? అందులో ఎలాంటివి అయితే బెటర్ మనకి? ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లోనూ హెచ్డిఎఫ్సి లైఫ్, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కార్డు, అదేవిధంగా ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా ఫైనాన్స్. అదేవిధంగా మనకి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, చోళమండలం ఫైనాన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ప్రైవేట్ దాంట్లో పబ్లిక్ దాంట్లో వచ్చిందంటే హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఈ రెండు కూడా మంచి ప్రాఫిట్ తీసుకుంటాయి. అదేవిధంగా ఎస్బీఐ కార్డు మాత్రం ఎవర్ గ్రీన్ గా మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్, ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించింది. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ దానికి వచ్చేటప్పటికి ఐసిఐసిఐ జిఐ జనరల్ ఇన్సూరెన్స్ కూడా మంచి ప్రాఫిట్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నట్లు ఇలాంటి స్టాక్స్ లో మనకి ఏదైతే మనకి రిలేటెడ్ గా మనకి ఇంట్రెస్ట్ గా ఉంటుందో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే బాగుంటుంది. ఖచ్చితంగా సార్. మీరు అంటే సిమెంట్ సెక్టర్, సిమెంట్ స్టాక్స్ గురించి చెప్పారు. ఇంకా ఏమన్నా మనం డిస్కస్ చేసిన వాటిలో ఏమన్నా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందంటారు?
యాక్చువల్గా అయితే ఈ రోజు అయితే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ లో మనకి కొంచెం ఆచితూచి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ అదేవిధంగా ఐటీ సెక్టర్ కానీ ఈ రోజు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ కూడా బీపీసీఎల్ లాంటి కానీ పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ అండ్ బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అదే ఎఫ్ఎంసీజీ దాంట్లో కూడా వాల్టర్స్ కానీ అదేవిధంగా హెవెల్స్ కానీ కన్జ్యూమర్ గుడ్స్ దాంట్లో ఇలాంటి స్టాక్స్ లో కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వస్తుంది కాబట్టి అవి చూసి దాని ప్రకారం ఆలోచించి దాని ప్రకారం మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రెండ్లెస్ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సెల్ సైడ్ మార్కెట్ లో మనం ఏం చేసినా సరే కొంచెం లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ మూర్తి రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మండే సేమ్ టైం మీట్ అవుదాం. స్టే విత్ us.